హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. చాలామంది అడిగారు ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏంటి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళందరికీ. ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మన మెయిన్ టాపిక్‌లోకి వచ్చేస్తే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉండిండొచ్చు. ఎందుకు, ఎక్కడికెళ్ళాను, ఏం చేస్తున్నాను అనేసి. నేనైతే ప్రెజెంట్ యూఎస్ఏకి వచ్చేసానండి. వచ్చి ఒక 1 వీక్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, మీరు ఫ్యామిలీతో వెళ్లారా? బాబుని తీసుకెళ్లారా లేదా? అలానే మీరు ఎంఎస్ చేయడానికి వెళ్లారా? జాబ్ పరంగా వెళ్లారా? లేదా డిపెండెంట్‌గా వెళ్లారా? సో మెనీ క్వెషన్స్ వచ్చాయండి నాకైతే. సో వాటన్నిటికి ఇలా ఒక వీడియో చేసి పెట్టేద్దాం అనుకుంటూ ఉన్నాను. అందుకు ఫస్ట్‌గా వచ్చేసి నేనైతే యూఎస్ఏకి వచ్చేసాను. 1 వీక్ అయిపోయింది. అసలు ఎలా వచ్చాను, ఏ వీసాతో వచ్చాను అని చాలామంది అడిగారు నన్ను. నేనైతే హెచ్-1బీ వీసాతో వచ్చానండి. అది ఎలా ఎలా అయింది, లైక్ ఎలా వచ్చింది మీకు హెచ్-1బీ వీసా అని కూడా చాలామంది అడిగారు. సో నాకైతే మా ఆఫీస్‌లో నామినేట్ చేశారండి హెచ్-1బీకి మా ప్రాజెక్ట్ తరపున నుంచి. సో లాటరీలో నా నేమ్ అయితే వచ్చిందండి. సో ఫస్ట్ అయితే నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అండ్ ఇక ఇంత దూరం వస్తానని కూడా అనుకోలేదు. బట్ లక్ అని చెప్పాలో మరేమో తెలీదు కానీ నా నేమ్ అయితే లాటరీలో వచ్చేసింది. సో అలా ప్రాసెస్ అయితే ఇది 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ నుంచి అయినది కాదండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో 1 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ జరిగి ఇప్పుడైతే నేను ఇక్కడికి యూఎస్ఏకి వచ్చేసాను. ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్ ప్రాసెస్. లైక్ ఫస్ట్ మనం పాస్‌పోర్ట్, తర్వాత వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి, వీసా ఇంటర్వ్యూ చేసుకోవాలి, వీసా స్టాంప్ అయిందో లేదో చూసుకోవాలి. వాటన్నిటి తర్వాత ఆన్ సైట్‌లో మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు మనల్ని అనేది పంపిస్తారు. తర్వాత చాలామంది నన్ను అడిగినది, మీరు ఒకవేళ వర్క్ పరంగా వెళ్తే ప్రాజెక్ట్ నుంచి పంపించారా? లాంగ్ టర్మా? షార్ట్ టర్మా? ఎన్ని మంత్స్? ఎన్ని ఇయర్స్? లేదా మీరు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నారా? చాలా క్వెషన్స్ అడిగారండి అస్సలు. సో అవన్నీ తర్వాత నిదానంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే యూఎస్ఏకి వచ్చేసాను. హెచ్-1బీ వీసాతో వచ్చానండి. నేను మాస్టర్స్ చేయడానికైతే రాలేదు. జాబ్ చేయడానికే వచ్చాను ఇక్కడ. డిపెండెంట్ వీసా కూడా కాదు, హెచ్-1బీ వీసాతో వచ్చాను. అండ్ చాలామంది అడిగిన క్వెషన్, చాలా చిన్న బాబు కదా, మీరు బాబుని తీసుకెళ్లారా లేదంటే ఎలా చేశారు అనేసి అడిగారు. ప్రెజెంట్ అయితే నేను ఒక్కటే వచ్చానండి. మా ఫ్యామిలీని అందరినీ లైక్ వదిలేసి నేను ఒకటే ట్రావెల్ చేశాను. ఎందుకంటే ఇక్కడ సిచ్యుయేషన్స్ తర్వాత నేను కొద్దిగా సెటిల్ అయిన తర్వాత మా బాబుని తీసుకొద్దాము అనేసి. ఇప్పుడు ముందుగానే నేను ఇక్కడ నాకు తెలియని దేశానికి పిలుచుకొచ్చి ఈ ప్లేస్ ఎలా ఉంటుందో తెలీదు, ఏంటో తెలీదు. సో ముందే పిలుచుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే దానికన్నా ప్రెజెంట్ సేఫ్‌గా అమ్మ వాళ్ళ దగ్గర, అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండడమే బెటర్ అనిపించింది నాకు. మా బాబు అందుకని ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను. నేను కొద్దిగా సెటిల్ అయ్యాక మా మా ఫ్యామిలీని అయితే ఇక్కడికి పిలుచుకొస్తాను. బట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లేదా ఇక్కడే సెటిల్ అవుతారా అని చాలామంది అడుగుతున్నారు. అది నాకు కూడా తెలీదండి. నేను ప్రాజెక్ట్ పరంగా అయితే వచ్చాను లాంగ్ టర్మ్‌కి. సో చూద్దాం, కమింగ్ వీడియోస్‌లో మీకే తెలుస్తుంది నేను ఇక్కడే ఉంటానా లేదా, కొన్ని మంత్స్ వర్క్ చేసి మరీ ఇండియాకి బ్యాక్ వెళ్తానా అనేది. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఇక్కడికి వచ్చేసాను. నేను అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళకు హెచ్-1బీ వీసా అంటారు. మా హెచ్-1బీ నుంచి వచ్చే వాళ్ళది హెచ్-4 వీసా అంటారండి. సపోజ్ ఇప్పుడు మా ఆయనకు, తర్వాత మా బాబుకు నేనైతే హెచ్-4 వీసాని లైక్ అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. అది ఎలా ఏంటి, మా బాబుకైతే ఇంకా వీసా రాలేదు. మా ఆయనకు వచ్చేసింది. మా బాబుకు వీసా లైక్ అపాయింట్మెంట్‌కి ఎన్ని డేస్ అవుతుంది, స్లాట్స్ అవైలబుల్‌గా ఉంటాయా, ఎన్ని డేస్ వెయిట్ చేయాలి, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ, ఈ వీడియోస్ అన్నీ కమింగ్ నేను వీడియోస్‌లో పోస్ట్ చేస్తానండి. తప్పకుండా చూడండి. మంచి యూస్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. అలానే యూఎస్ అయితే మీ అందరికీ చూయించబోతున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం కదా, నేను కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాను యూఎస్ అనేది. సో నాతో పాటు మీరందరూ చూసేయండి. మీకైతే రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి.
అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు, నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ జెట్ లాగ్ ఉందండి. ఎందుకంటే మన టైమింగ్స్ డిఫరెంట్, ఇక్కడ టైమింగ్స్ డిఫరెంట్. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నప్పుడు ఈవినింగ్ 4:30 అయ్యింది యూఎస్ఏ టైమింగ్స్లో. అండ్ అక్కడ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ బాగా నిద్రపోయే టైము 2:30 అవుతూ ఉందండి అక్కడ. సో నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంది. అయినా చాలా కంట్రోల్ చేసుకొని ఉన్నా. లైక్ మరి మనం ఈ టైంలో పడుకొనేస్తే మనకు ఇలానే ఉంటుంది. సో ఒక 1 వీక్ అలా టైం పడుతుందని చెప్పారు. మా ఫ్రెండ్స్ని అడిగితే ఏం పర్లేదు, ఇలానే ఉంటుంది, ఒక 1 వీక్ తర్వాత సెట్ అయిపోతుంది అన్నారు. సో నా ఫేస్ చూసి మీరందరూ ఏంటి అనుకోకండి, బికాజ్ ఆఫ్ జెట్ లాగ్. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ క్లారిఫికేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.